అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అదాని కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న ఆరోపణలు, దాదాపుగా 1750 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలకు సంబంధించి ఈ యొక్క వస్తున్న ఆరోపణలు, ఈ యొక్క అదాని కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరపాలని చెప్పేసి సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులైనటువంటి నల్లమోతు చక్రవర్తి గారు ఈ యొక్క ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క అదానికి సంబంధించినటువంటి యొక్క పూర్తి వ్యవహారాలని, ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా బయటకు వెలుగు తీయాలని చెప్పేసి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సర్ రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మనం చూసాం ఇటీవలే ఈ యొక్క అదాని కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి అమెరికా సంస్థలో వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క కేసును మరలా పూర్తి విచారణ జరిపించాలి, ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అన్నీ కూడా వాస్తవాలు బయటకు చెప్పాలని చెప్పేసి సెంటర్ ఫర్ లిబర్టీకి చెందినటువంటి యొక్క వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి గారు తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అంటే ఏంటంటారు, ఇవన్నీ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా ఈయన కంప్లైంట్తో? అమెరికాలో ఉన్న FBI, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు అమెరికన్ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అమెరికన్ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏ డీల్లో అయినా సరే లంచాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది నేరంగా వాళ్ళు పరిగణిస్తారు. కాబట్టి ఆ ప్రమేయం ఆ వైపు నుంచి ఆ దిశగా వాళ్ళు విచారణ చేశారు. ఓకే. ఆ విచారణ చేస్తే తేడతలం అయింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీల మధ్య ఉండే అవినీతి భాగవతపు చిట్ట అమెరికన్ కోర్టులో ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడి నుంచి వారెంట్లు ఇష్యూ అవుతూ ఉన్నాయి. మరి భారతదేశపు ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రాలు, ఇక్కడ పౌర సమాజం కూడా దీని మీద స్పందించి తీరాలి కదా. అవును. పౌర సమాజపు ప్రతినిధిగా సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి గారు సామాజిక స్పృహతో, బాధ్యతతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఈ ఒప్పందం వల్ల జరుగుతున్న నష్టాన్ని గత 4 రోజులుగా ఆయన వివరించి చెప్తా ఉన్నారు. అసలు ఈ డీల్ ఏంటి, ఈ డీల్ వెనక జరిగిన మతలబులు ఏంటి అనే అంశాన్ని ఆయన చాలా వివరంగా మీడియా ఛానల్స్లో పార్టిసిపేట్ చేస్తూ వివరించి చెప్తా ఉన్నారు. ఆయన ఈ అంశం పట్ల నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయబోతున్నాను అని కూడా గతంలోనే చెప్పున్నారు. ఇక్కడ విచారణ జరగాలి కదా. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 1750 కోట్ల రూపాయలు లంచం ముట్టింది. అది ఆయనకి చేకూరిన ప్రయోజనం. ఆయనకు ఒక లాభం చేకూరింది వాస్తవమే. ఆ లాభం చేకూరటం కోసం ఒక కార్పొరేట్ కంపెనీ ఆయనకున్న అధికారాన్ని ఉపయోగపెట్టి తమ ఉత్పత్తిని కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు చేసుకుంది. ఆ కంపెనీకి లాభం చేకూరింది. రాబోయే 25 సంవత్సరాల పాటు వాళ్ళు ఉత్పత్తి చేసే కరెంటును కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్రం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం చేసుకున్నందుకు గాను ఆయనకి ఇంత ముట్టింది. ఇక్కడ వాళ్ళిద్దరూ లాభపడుతున్నారు. అంతిమంగా ఈ ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఏం జరిగింది, ఇది చాలా కీలకం కదా. ఈ ఒప్పందం మాటున రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడితే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేటప్పుడు లంచాలు ఎందుకు ఇచ్చిపుచ్చుకుంటారు? ఇప్పుడు రాష్ట్రానికి కరెంట్ అవసరం ఉంది. ఇక్కడ గమనించుకుంటే చాలా పెద్ద కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మొట్టమొదట పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే అప్పటికి ఆయనకు ముందున్న ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ని ఆయన రద్దు చేశాడు. నాన్ కన్వెన్షనల్ పవరు కొనుగోలు ఒప్పందాలని రద్దు చేయటం ద్వారా రాష్ట్రానికి కరెంటు సరఫరాని ఆయనే అవకాశాన్ని కుదింపజేశాడు. మరి ఆ సరఫరాదారులతో ఒప్పందం రద్దు చేసావు. నెక్స్ట్ మరి రాష్ట్ర అవసరాలు రీత్యా కరెంటు కొనుగోలు చేయాలి కదా. దానికోసం ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి 5 రూపాయల చిల్లరకి వాళ్ళతో ఒప్పందాలు అయ్యి ఉంటే అవి ఖరీదైన ఒప్పందాలు అని చెప్పని ఆరోపణలు చేసి 14 రూపాయలకి, 18 రూపాయలకి, 20 రూపాయలకి కూడా ఓపెన్ మార్కెట్లో పవర్ ఎక్స్చేంజ్ అంటారు, దాంట్లో కొనుగోలు చేశాడు. మరి ఆ భారం ఎవరి మీద పడింది? అంతిమంగా భారం మోసింది పౌర సమాజం కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. జగన్మోహన్ రెడ్డి దేవుంది ట్రూ అప్ ఛార్జీల పేరిట 9 సార్లు బిల్లులు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ భారం మోసింది ప్రజలు. ఒక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది 4000 మెగావాట్లకు సంబంధించి. అక్కడితో కథ ముగోలా. ఆయన ఏం చేశాడు? దానికి కొనసాగింపుగా ఆయన పాలనా హయాంలో జరిగింది ఏంటి? ఏ ఒప్పందాలు అయితే రద్దయినాయో ఆ ఉత్పత్తిదారులు కోర్టుకు వెళ్ళారు. గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క యూనిట్ తీసుకోకున్నా కూడా మీ ఒప్పందాల ప్రాతిపదికగా వాళ్ళు యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి నువ్వు కరెంటు తీసుకోకపో అనవసరం, నువ్వు ఒప్పందం చేసుకున్నావు, నీ ఒప్పందం ప్రాతిపదికగా వాళ్ళు పెట్టుబడి పెట్టి సంస్థలు ఏర్పాటు చేశారు.
వాళ్ళకి నష్టపరిహారం నువ్వు భర్తీ చేయాల్సిందేనని చెప్పని 15,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేశారు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఆ నష్టం ఎవరి మీద పడింది? అంతిమంగా ప్రజలే మోసారు. అంటే కరెంటు కొరత సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సృష్టించిన కొరతను సాగ్గా చూపించి సెకీ ద్వారా అదాని వాళ్ళ కరెంటు కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పని చెప్తున్నాడు. ఆ అవసరాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసి ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నావు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న దాంట్లో ఉన్న లోటుపాట్లు మనకి గత 2-3 రోజుల నుంచి మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి కదా. నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పాడు మొన్న? నన్ను నైట్ 1 గంటకు లేపి నన్ను సంతకం పెట్టమన్నారు ఫైల్ మీద. నాటి ఎనర్జీ సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్ ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నాడు. ఈ టైంలో సంతకం పెట్టడం ఏంటి? అసలు ఆ కొనుగోలు ఒప్పందం ఏంటి? దాని వివరాలు నాకేం తెలియకుండా నేను ఎట్లా సంతకం పెడతా, నేను పెట్టను అన్నాను అని చెప్పని అంటున్నాడు. దాన్ని మరుసటి రోజు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గం ద్వారా ఆ ఒప్పందాన్ని ఆమోదింపజేసుకున్నారు అని చెప్పని ఆయనే చెప్పాడు. దానికి కొనసాగింపుగా ఇంకొక వైసీపీ నాయకుడు వచ్చాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పని. అతనేమన్నాడు, ఇదిగో నువ్వు సంతకం పెట్టావు కదా అన్నాడు. దానికి కౌంటర్గా ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఈ సంతకం నేను పెట్టింది కాదు, మరి ఒక మంత్రి సంతకం ఎవరు పెట్టారు, పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు? అంటే రాష్ట్ర మంత్రి సంతకము ఫోర్జరీ చేశారు అని అంటే చేసిన వ్యక్తులు ఎవరు, చేయించిన వ్యక్తులు ఎవరు? లోతైన విచారణ జరగాలి కదా. ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళ నల్లమోతు చక్రవర్తి గారు ఏసీబీకి ఇచ్చిన ఈ ఫిర్యాదులో జగన్మోహన్ రెడ్డికి అందిన 1750 కోట్ల లంచం అంశం ఒకటే కాదు, ఈ వెనక జరిగిన ఈ కుట్రలు కుతంత్రాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి నాకు అందిన సమాచారం ప్రకారం అప్పుడు సోలార్ పవర్ కార్పొరేషను ఎండీగా సాయి ప్రసాద్ గారు ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఓకే. ఆయన్ని ఈ ఒప్పందం ఖరారు సందర్భంగా ప్రభుత్వం లీవ్ మీద పంపించేసింది. అంటే ఆయన గనక ఆ పదవిలో ఉంటే ఈ ఒప్పందం ఖరారుకు ఒప్పుకోడు, సహకరించడం అని చెప్పని వీళ్ళకి అనుకూలమైన మనిషిని తెచ్చిపెట్టుకోవడం కోసం ఆయన లీవ్ మీద పంపించారు. పంపించి ఏం చేశారు, నెట్ క్యాప్ ఎండీగా ఉన్న వీళ్ళ అనుయాయిని తీసుకొచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారు ఇన్ఛార్జిగా. ఓకే. అతని ద్వారా కథ నడిపించారు. ఈ ఎనర్జీ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అయింది, ఆదేశించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ స్పష్టత వచ్చేసింది. ఇక్కడ అప్పుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు ఏకేవి భాస్కర్ అని చెప్పని. అతను 24 గంటల్లో ఈ అగ్రిమెంట్ మొత్తం డ్రాఫ్ట్ చేశాడు. అంటే వేడివేడి మిరపకాయ బజ్జీలాగా అనమాట. అప్పటికప్పుడు ఆత్రం సెకండ్ నుంచి ప్రపోజల్ వచ్చేస్తే గంటల లెక్కన దీన్ని ఆమోదించేసి వాళ్ళు ఇచ్చే డబ్బు పుచ్చుకోవాలి. ఈ ఆతృతతోటి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. ఈ డీల్ అయిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి 3000 మెగావాట్లు ఇట్లా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ పెట్టుకున్న ప్రాసెస్లో ఆ ఒప్పందంలో ఉన్న కీలకమైన అంశాలు ఏంటి? ₹2.49 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ₹5 చిల్లరకి ఒప్పందం చేసుకున్నాడు, నేను చూసారా ₹2.49 చేసుకున్నాను అని చెప్పని ప్రచారం బ్రహ్మాండంగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్న రోజు కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్న రేట్ అదే. ఓకే. ఇక్కడ ఒక అంశాన్ని పోల్చి చెప్పుకుందాం మనం. ఈ మొబైల్ టెక్నాలజీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోజుల్లో ఇన్కమింగ్ కాల్కి కూడా ఛార్జ్ ఉండేది. ఐడియా ఉందా నీకు? ₹14 ఉండేది నిమిషానికి. మనకు ఎవరన్నా ఫోన్ చేస్తే ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే ₹40 ఖర్చు అయ్యేది ఇన్కమింగ్ కాల్కి. చేసిన వాళ్ళకి పడే బిల్లు కాక మనకి కాల్ రిసీవ్ చేసుకున్నందుకు పడేది. తర్వాత విస్తృతంగా నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేసినాక సబ్స్క్రైబర్స్ లక్షలాది నుంచి కోట్లాది మందికి పెరిగిపోయిన తర్వాత, ఇవాళ ఇంటికి 2 ఫోన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాల్ ఛార్జ్ ఎంత? అసలు ఫ్రీ వాయిస్ కాల్స్ అన్నీ కూడా. అలాగే సోలార్ ఎనర్జీ కొత్తగా అమల్లోకి వస్తున్న రోజుల్లో ఆ ప్యానల్స్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే రోజుల్లో అప్పుడు ఆ ఉత్పాదక ఖరీదు ఎక్కువ. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. తర్వాత రోజుల్లో 2-3 సంవత్సరాల్లో సినారియో మొత్తం మారిపోయింది. విపరీతంగా ప్యానల్స్ అందుబాటులోకి వచ్చేసినాయి. దేశీయంగా తయారవడం మొదలైంది. ఎక్కడికక్కడ సోలార్ ప్లాంట్లు రావడం మొదలైంది. సోలార్ విద్యుత్తు గణనీయంగా రేటు తగ్గిపోయింది, ఉత్పాదక ఖర్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. ఈ చేసుకునే నాటికి ఇదే అదాని, ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా గుజరాత్ రాష్ట్రానికి ఇచ్చారు ₹99. ఈ ఉత్పత్తి జరిగేది రాజస్థాన్లో. రాజస్థాన్ నుంచి గుజరాత్కి ట్రాన్స్మిషన్ కాస్ట్ యూనిట్కి 10 పైసల కన్నా పడదు. ఓకే. ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా అక్కడి నుంచి అక్కడికి సరఫరాలో అయ్యే లాస్ చాలా తక్కువ. అదే రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ట్రాన్స్మిషన్ కాస్ట్ యూనిట్కి 80 పైసలు పడుద్ది. ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని అన్నిటినీ క్వాంటిఫై చేస్తే ₹5 చిల్లర పడుద్ది మనకు భారం. తక్కువ కొనలా అది. నువ్వు 7000 మెగావాట్లు కొంటున్నావు. నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కనుక దృష్టిలో ఉంచుకొని నెగోషియేట్ చేస్తున్నట్టయితే 7000 మెగావాట్లు కొనేటప్పుడు టర్మ్స్ నువ్వు డిక్టేట్ చేస్తావు. ఇంత ఖరీదు చేస్తా, నేను నాకు ఈ రేటు కుదరదు, నాకు ఈ విధమైన డిఫికల్టీ ఉంది, నాకు ఇంత ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, ఇంత ట్రాన్స్మిషన్ కాస్ట్ పడుతుంది, పైగా ఇంత క్వాంటిటీ కొంటున్నా నేను, నువ్వు పక్కన ₹99 ఇచ్చావు, నాకు ₹49 ఇస్తేనే కొంటానని చెప్పని డిమాండ్ చేసి కొనుక్కోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? వాళ్ళు 1750 కోట్లు పడేశారు, వీళ్ళు సంతకాలు పెట్టేశారు. ఎందుకు? వీళ్ళు కాదు కదా బిల్లులు కట్టేది, వీళ్ళుండే భవనాలకు కూడా ప్రజలు కడతారు కదా బిల్లులు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి కదా వాటికి కూడా బిల్లులు కట్టేది. నొప్పి వాళ్ళకేముంది? నొప్పి భరించేది ప్రజలు. కాబట్టి వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ లంచగొట్టితనానికి రాబోయే 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మూల్యం చెల్లించాలి. 7000 మెగావాట్లు ఇంత ఖరీదుకి వీళ్ళు కొనటం పరేశానం. అంటే నీకు యూనిఫామ్గా ఆ ఉత్పత్తిదారుడి నుంచి అన్ని రాష్ట్రాలకు అదే రేటుకి అమ్ముతుంటే పోనీ మనం సమర్థించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీకు ఒక రాష్ట్రానికి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా తక్కువకి ఇచ్చి, మరి అటువంటిప్పుడు ఆంధ్రప్రదేశ్కి ₹2.49 ఎందుకు కొన్నట్టు? పైగా మంత్రి సంతకం ఫోర్జరీ చేసి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఒప్పందం ఖరారైంది. ఖరారు అవ్వగానే ఈ నాగులపల్లి శ్రీకాంత్ సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయాడు. ఎవరు అండదండలతో సాధ్యపడింది అది? ఆ సహకరించింది ఎవరు? అతను వెళ్తూ ఏం చేశాడు? ఈ 24 గంటల్లో అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసిన ఏకేవి భాస్కర్ ఉన్నాడు కదా, అతన్ని చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఎకాయికిన ఏపీ ట్రాన్స్కో గ్రిడ్ ఆపరేషన్స్ డైరెక్టర్గా అపాయింట్ చేసి వెళ్ళాడు. చీఫ్ ఇంజనీర్ నుంచి డైరెక్టర్ స్థాయికి ప్రమోట్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇవాళ అతనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అతనే ఉన్నాడు ఆ పదవిలో. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అతనే ఉన్నాడు. అంటే ఇక్కడ అధికారులు పాలకులు కలిపి ఒక నెక్సెస్ తోటి ఒక కార్పొరేట్ కంపెనీతో కలగలిసి కోట్ల మంది ప్రజల మీద 25 సంవత్సరాల పాటు భారం మోపడానికి సిద్ధపడ్డ డీల్ ఇది. దీంట్లో లంచాలు చేతులు మారాయి అని చెప్పని వాళ్ళకున్న సాక్ష్యాధారాలతోటి వాళ్ళు కేసు నమోదు చేశారు అమెరికాలో. మరి ఖచ్చితంగా ఇక్కడ పాలకులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ చర్యలకు పాల్పడ్డప్పుడు దీని మీద విచారణ జరిగి తీరాల్సిందే. అదే అంశాన్ని ఇవాళ అంటే ప్రభుత్వాలకి గుర్తు చేస్తా నల్లమోతు చక్రవర్తి గారు ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా ఇది కేసు రిజిస్టర్ జరగాల్సిందే. దీంట్లో జరిగిన లోటుపాట్లు ఏంటి, అవినీతి ఎంత స్థాయిలో జరిగింది, ఎవరెవరు బాధ్యులు, ఎవరెవరు ఎంతెంత వాటాలు పంచుకున్నారు, అసలు ఒక రాష్ట్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు, ఇవన్నీ కూడా విచారం జరగాల్సిందే. ప్రజల్లో కూడా చర్చనీయాంశం కావాల్సిందే. అసలు దోషులు చట్టం ముందు ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. ఇవాళ ఎఫ్బిఐ విచారణలోనే ఇన్ని వాస్తవాలు వెలుగు చూసినప్పుడు ఇక్కడ మన ప్రభుత్వ హయాంలో మన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ నేరం ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ జరగాల్సిందే. ఈ సందర్భంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తరఫున సామాజిక స్పృహతో ముందుకొచ్చి ఈ విధమైన ఫిర్యాదుకి సాహసించిన నల్లమోతు చక్రవర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిజంగా సార్, నిజంగా నల్లమోతు చక్రవర్తి గారు చేసిన పని నిజంగా అభినందనీయం అని చెప్పుకోవాలి. దీని మీద కూటమి ప్రభుత్వం కూడా దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.